హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సిక్కుల పవిత్ర స్థలం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం గురించి తెలుసుకుందాం. అమృత్సర్ రైల్వే స్టేషన్ నుండి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి దూరం సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. మనకు రైల్వే స్టేషన్ ముందు ట్యాక్సీ లేదా షేర్ ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి. షేర్ ఆటో వాళ్ళైతే ఒకరికి ₹20 ఛార్జ్ చేస్తారు. లేదు ట్యాక్సీలో వెళ్ళాలనుకుంటే ట్యాక్సీ వాళ్ళు సుమారు ₹300 తీసుకుంటారు. మనం రైల్వే స్టేషన్ నుండి నడుచుకుంటూ కూడా టెంపుల్కి చేరుకోవచ్చు. నడుచుకుంటూ చేరుకోవడానికి సుమారు 30-40 నిమిషాలు పడుతుంది. మరియు ముఖ్యంగా దేవస్థానం వాళ్ళైతే భక్తుల సౌకర్యార్థం ఫ్రీ బస్సెస్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఫ్రీ బస్సులో వెళ్ళాలనుకుంటే ఫ్రీ బస్ అయితే మీకు రైల్వే స్టేషన్ ముందు బస్ షెల్టర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ఫ్రీ బస్సులో టెంపుల్కి చేరుకోవచ్చు. మనం ట్యాక్సీ లేదా రిక్షా లేదా ఫ్రీ బస్ మనం ఎలా టెంపుల్కి చేరుకున్నా 500 మీటర్స్ దూరంలో అయితే దించుతారు. ఇక్కడ నుండి మనం నడుచుకుంటూ టెంపుల్కి చేరుకోవాలి. మనం నడుచుకుంటూ వెళ్ళే దారిలో మనకి జలియన్ వాలాబాగ్ అయితే కనిపిస్తుంది. ఈ జలియన్ వాలాబాగ్ గురించి మనం దర్శనం తర్వాత తెలుసుకుందాం. పంజాబ్లోని ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాలలో ఒకటి. అలాగే సిక్కుల ప్రధాన గురుద్వార్ కూడా ఈ స్వర్ణ మందిరమే. దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎవరైనా ఈ ఆలయ సముదాయంలోకి అడుగు పెట్టగానే ఎక్కడా దొరకని ప్రశాంతత ఆవహిస్తుంది. ఈ గోల్డెన్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రార్థనా మందిరాలలో ఒకటిగా పేరుగాంచింది. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకున్నట్లే ఇక్కడికి కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ టూరిస్టులు సైతం ఎంతోమంది వచ్చి ఈ గురుద్వారను సందర్శిస్తుంటారు. బుద్ధ భగవానుడు ఒకప్పుడు ఈ ఆలయ స్థలంలో కొంతకాలం ఉండి ధ్యానం చేశాడని పురాతన రికార్డులు ఉన్నాయంటారు. అప్పట్లో ఈ ఆలయం ఉన్న ప్రదేశం మొత్తం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. దీంతో బుద్ధుడు ఈ ప్రదేశాన్ని ధ్యానం చేయడానికి మంచి అనువైన ప్రాంతమని కూడా ప్రకటించినట్లు చెబుతారు. ఈ గురుద్వారకున్న ప్రత్యేకమైన ఆకర్షణే బంగారు తాపడం. ఈ మందిరం చుట్టూ 24 క్యారెట్స్ బంగారు పూతను అద్దడం విశేషం. దీంతో ఈ ఆలయానికి స్వర్ణ మందిరం అనే పేరొచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి బంగారం జోడించాలని అనుకున్నారు. అలా మొదట 160 కిలోల బంగారు పూతతో ప్రారంభించగా 90ల కాలంలో 500 కిలోల బంగారు పూతను ఆలయానికి అతికించారు. దీంతో ఈ గురుద్వారా దగదగలాడుతుంది. ఈ గోల్డెన్ టెంపుల్లో నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ సేవను అందిస్తున్న దేవాలయంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక్కడికి వచ్చే భక్తులు, టూరిస్టులు ఎవరైనా సరే నేల మీద కూర్చొనే ఆహారం తీసుకుంటారు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం విశేషం. దీంతో వేలాది మందికి ఇక్కడ ఉచితంగా ఆహారం అందుతుంది. ఇతర మతపరమైన ప్రదేశాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ఉండే మెట్ల మార్గం కిందకు ఉంటుంది. అంటే దీని అర్థం దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు తమకున్న అహంకారం, రాగద్వేషాలను వదులుకొని వినయపూర్వకంగా మెలగాలని, ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరాడంబరమైన జీవనశైలిని కలిగి ఉంటే దేవుని ఆశీస్సులు ఉంటాయనేది దీని యొక్క ఉద్దేశం. ఈ ఆలయం అన్ని మతాల వారికి తెరిచి ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి నలుదిక్కులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అంటే ఇది అన్ని మతాల వారిని ఆదరిస్తుందని అర్థం. మరోవైపు ఆలయ నిర్మాణ సమయంలోనూ గురు అర్జున్ దేవ్
సుఫీ సెయింట్ మియన్మీర్ను ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు. దాంతో అక్కడ కుల మతాలతో సంబంధం లేకుండా ఆలయానికి ఎవరైనా వెళ్ళొచ్చనే భావన కలిగించారు. అలాగే ఈ స్వర్ణ మందిరంలో ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా గోల్డెన్ టెంపుల్లో మీ సేవలు అందించవచ్చు. ఇక్కడ మీరు సేవ చేయడానికి ఖచ్చితంగా సిక్కులే అయి ఉండవలసిన పని లేదు. మీకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే హ్యాపీగా ఇక్కడ పాల్గొనవచ్చు. నెక్స్ట్ మనం జలియన్ వాలాబాగ్ గురించి తెలుసుకుందాం. భారత జాతీయోద్యమ చరిత్రలో అత్యంత దురదృష్టకర హేమమైన ఘటనగా జలియన్ వాలాబాగ్ దురాగంతం నిలిచిపోయింది. నాటి వలస పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయక ప్రజానీకం ప్రాణాలను పోగొట్టుకుంది. వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్ నగరంలోని ఓ చిన్న తోట. పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖి పండగ సందర్భంగా వేలాది మంది 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్కు చేరుకున్నారు. కానీ ఇదే వేడుకల్లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమ నేతలు సైతం పాల్గొన్నారు. ప్రజలను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే బ్రిటిషర్లు రౌలత్ చట్టాన్ని తీసుకురావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇందులో భాగంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ వంటి నేతలను అరెస్ట్ చేసి దేశ బహిష్కరణ విధించారు. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళన నిర్వహించారు. జలియన్ వాలాబాగ్లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలియజేశారు. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి ముందు రోజే జనరల్ రెజినాల్డ్ డయ్యర్ జలంధర్ నుంచి అమృత్సర్కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతడు వచ్చి రావడంతోనే బహిరంగ ప్రదేశాల్లో జనం గుమ్మిగూడడంపై ఆంక్షలు విధించాడు. వైశాఖి పండుగ వేడుకలు చేసుకునేందుకు దాదాపు 20,000 మంది సిక్కులు, హిందూ, ముస్లింలు జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో సమావేశమయ్యారు. దాదాపు 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ, అక్కడక్కడ చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయి. ఇదే సమయంలో జనరల్ రెజినాల్డ్ ఓ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 50 మంది సైనికులు 10 నిమిషాల పాటు 1650 రౌండ్ల కాల్పులు జరిపి నరమేధానికి పాల్పడ్డారు. ప్రవేశ మార్గాలను మూసివేసి గుమ్మిగూడిన జనంపై గుళ్ల వర్షం కురిపించారు. నాటి పాలకుల అధికారిక లెక్కల ప్రకారం 379 మంది ఈ కాల్పుల్లో మరణించారు. కానీ ఈ ఘటనలో 1000 మందికి పైగా చనిపోగా 2,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనా సమయంలో ప్రజలు బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితుల్లో పార్కు గోడలపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. కొందరు అక్కడే ఉన్న నూతిలోకి దూకి ప్రాణాలను పోగొట్టుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది చాలదన్నట్టు పుండు మీద కారం చల్లేలా డయ్యర్ జనసంచారంపై సంపూర్ణ నిషేధం విధించాడు. మృతదేహాల తరలింపును అడ్డుకోవడమేగాక చివరకు గాయపడిన వారికి చికిత్స కూడా అందకుండా చేయడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదంతం చరిత్రలో ఓ విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది. కానీ వందల మంది చావులకు కారణమైన జనరల్ ఓ డయ్యర్పై బ్రిటిష్ ప్రభుత్వంలోని చాలామంది ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు ఆ కుర్రాడి చర్యల్ని సమర్థించారు. పంజాబ్ రక్షకుడు అంటూ బిరుదులను అంకితం చేశారు. కానీ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో మాత్రం డయ్యర్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టిన అతడిపై నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగం నుంచి తొలగించి భారత్లో మళ్లీ పనిచేయకుండా లండన్కు పంపించింది. తర్వాత సర్ బిరుదుతో సత్కరించింది. అయితే 1920లో హంటర్ కమిషన్ నివేదిక మాత్రం డయ్యర్ను, అప్పటి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇక డయ్యర్ భారత్ విడిచి వెళ్లిపోయినా అతన్ని దేశభక్తులు వదిలిపెట్టలేదు. మృత్యువులా వెంబడించి వేటాడి మట్టుబెట్టారు. ఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఉద్దమ్ సింగ్ అనే దేశభక్తుడు లండన్ వెళ్లి మరీ 1940 మార్చి 13న డయ్యర్ను హతమార్చి జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాడు. మీరిక్కడ చూస్తున్నది స్మారక స్తూపం. ఈ స్తూపం జలియన్ వాలాబాగ్ హత్యాకాండలో మరణించిన వారికి స్మారకంగా నిర్మించబడింది.
గోడలపై బుల్లెట్ మార్క్స్ ఇంకా కనిపిస్తాయి. అవి ఆ దారుణ సంఘటనను గుర్తు చేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశం సాల్వేషన్ గ్రౌండ్. సాల్వేషన్ గ్రౌండ్ అంటే స్వతంత్రం లేదా విముక్తి సంబంధిత ముఖ్యమైన సంఘటనలు జరిగిన ప్రదేశాలను సాల్వేషన్ గ్రౌండ్ అని పిలుస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రదేశం అమరజ్యోతి ప్రదేశం. ఇది 24 గంటలు వెలిగే దీపం. ఇది ఆ సంఘటనలో మరణించిన వారికి స్మారకంగా ఉంటుంది. ఈ జలియన్వాలా బాగ్ ప్రదేశంలో ఒక మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో ఆ సంఘటనకు సంబంధించిన పలు ఫోటోలు, పత్రాలు మరియు ఇతర వస్తువులు ప్రదర్శించబడతాయి.
జలియన్వాలా బాగ్ తర్వాత అమృత్సర్లో మరో చూడదగ్గ ప్రదేశం పార్టిషన్ మ్యూజియం. ఈ మ్యూజియం 2017 ఆగస్టు 25న ప్రారంభించబడింది. దేశ విభజన సమయంలో జరిగిన మారణహోమం, నిరస్త్రాయుల స్థితి మరియు వారి అనుభవాలను ఈ మ్యూజియం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.